నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీడియా సినీ రంగాల్లో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించిన రామోజీరావు తన చివరి కోరిక తీర్చుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చనిపోయే లోపు సాధించాలనే లక్ష్యం నెరవేర్చుకోలేకపోయారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని అద్భుతాన్ని ఆవిష్కరించే క్రమంలో ఆయన ప్రధాని, ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగారు. చివరికి ఆ యజ్ఞాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయారు. ఆసియాలోని అతిపెద్దదైన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు అంతకన్నా పెద్దదైన ఓం సిటీ నిర్మించాలనుకున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అతిపెద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించడానికి ప్రణాళికలు వేశారు. హయత్ నగర్ మండలంలోని అబ్దుల్లాపూర్, కొహెడా, సుల్మాయాగూడ గ్రామాల పరిధిలో 2000 ఎకరాల్లో ఓం సిటీ నిర్మించాలని అనుకున్నారు. తిరుపతి, కాశీ, అయోధ్య, శ్రీశైలం, కేదారీనాథ్, కామాక్షి లాంటి ప్రసిద్ధ ఆలయాల నమూనాలతో 108 దేవాలయాలను అక్కడ కట్టాలని భావించారు. 3000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డారు. ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా కూడా వేశారు. ఓం సిటీ పేరుతో నిర్మించే ఆధ్యాత్మిక నగరంలో దేవాలయాలతో పాటు థీమ్ పార్కులు, థియేటర్స్, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు కూడా నిర్మించాలని భావించారు. ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. గతంలో ఎన్నడూ సెక్రటేరియట్ గడప తొక్కని రామోజీరావు ఈ ప్రాజెక్టు పని మీద సచివాలయం వచ్చి అప్పటి సీఎం కేసీఆర్ను కలిశారు. 2000 ఎకరాలను తాను మార్కెట్ ధర చెల్లించి కొంటానని, ప్రభుత్వ భూమిని అప్పగించాలని కోరారు. ప్రభుత్వం 505 ఎకరాలను కూడా గుర్తించింది. అయితే తర్వాత కేసీఆర్, రామోజీరావుల మధ్య విభేదాలు రావడంతో ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఇప్పుడు తీరా ప్రభుత్వం మారిన తర్వాతనైనా ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రామోజీరావు భావించారు. ఆలోగానే ఆయన కన్నుమూశారు. రామోజీరావు తన జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేర్చుకున్నారని, కానీ ఒక్క ఓం సిటీ కట్టాలనే డ్రీమ్ ప్రాజెక్టు ఉండిపోయిందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.